ఎస్ రైట్ నౌ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు పెట్టినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన, ప్రైవేటు వారికి ఇవ్వాలనే ఆలోచన. లాభాలు వస్తే వారికంట, నష్టాలు వస్తే గ్యాప్ పూడుస్తాడంట. ఎక్కడి నుంచి పూడుస్తాడు నాకు అర్థం కాలే. కేంద్ర ప్రభుత్వం అన్ని సుముఖంగా ఉందంట. మొన్న ఇళ్ళంగానే సుముఖత వ్యక్తం చేసేదంట. మరి మేము సుముఖంగా వ్యక్తం చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి 2022లో మేము ఆలోచన చేసి ఇప్పుడు దాకా సుముఖంగా వ్యక్తం చేస్తే అంత తేలిగ్గా అయిపోయేడితే మేము ఎందుకు కూరుకునే వాళ్ళు మేము చేసేవాళ్ళం కాదు. అంత ఒక అద్భుతమైనటువంటి కళ, ఒక అద్భుతమైనటువంటి కళని ప్రజలకు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రైవేటు పరం చేయటమే తప్ప రెండో పనే లేదు. చివరికి రైతుల్ని కూడా కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టేటటువంటి పద్ధతుల్లో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన జరుగుతూ ఉంది. సీఎంఓ కూడా మొన్న ఏదో ప్రైవేటు పరం చేశారంట. ఇంకేం ఉండదు, అందరికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచేయటం, కమిషన్ ఇస్తే కమిషన్ చేసుకోవడం, హాయిగా ఉంటాం. ఇది పద్ధతిలో నడుస్తూ ఉంది. నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే, గోదావరి బనకచర్ల అనుసంధానం అనేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగినటువంటి ఆలోచన. అది కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇది నా ఆలోచనే, కార్యరూపం కూడా జరిగిపోతుంది అంటున్నాడు. సంతోషం. కానీ ప్రైవేటు వాళ్ళకి అమ్మేసే కార్యక్రమాలు మాత్రం మంచిది కాదు. రైతులు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వారి చేతుల్లో ప్రైవేటు రంగంలో ఈ కాలువలు అన్నీ పెట్టేటటువంటి కార్యక్రమం, నీటి ప్రాజెక్టులను ప్రైవేటు రంగం కోసం ఇవ్వటం అంటే నేను ఇంతవరకు ఎక్కడ వినలా. మరి ప్రపంచంలో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ భారతదేశంలో ఎక్కడ జరగలే. పోలవరం నువ్వు కట్టుకోమని ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇచ్చే సరిపోయింది. మెగావాళ్ళు కట్టుకోండి, పోలవరం మీరు వసూలు చేసుకుంటే ఏమైంది? నాగార్జున సాగర్, శ్రీశైలం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు లేడు, కానీ ఇవన్నీ ఎప్పుడో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసేవాడు. ఏదో జవహర్లాల్ నెహ్రూ గారు, లేకపోతే అప్పుడు ఇంకా బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళు ఉన్నబట్టి ఆ నాగార్జున సార్ కట్టారు. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఏ మెగావాళ్ళకో, లేకపోతే ఆయన పేరు ఇంకా కాంట్రాక్టర్లు ఉన్నారు కదా, ఆయన సొంతంగా ఉండే కాంట్రాక్టర్ వాళ్ళకు ఇచ్చేసింది.